ఓకే బాయ్. ఎక్కడిదే డబ్బు? దొంగతనం చేసావా? దొంగతనం చేయలేదు బాబు గారు, ఆ కారులో వెళ్ళే బాబు గారు ఇచ్చారు బాబు. ఇదే ఆ కారులో బాబు నీకు డబ్బు ఇచ్చాడా? పిచ్చి పిచ్చి అసలు నెలకి పట్ట పగలు దొంగతనం కాకీలకు తగని గుణం, జబులు కొట్టే కేడీలే మీకంటే నయం నయం. ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నాకు ఒళ్ళు మండిందంటే ఏదో సెక్షన్ కింద బొక్కలతో ఇస్తాను. ఏ సెక్షన్ కింద బొక్కలో తోయించాలో కూడా తెలియదు. నువ్వేం కానిస్టేబుల్ అయ్యా? ఏదో సెక్షన్ ఎందుకురా? కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న సెక్షన్ కింద మూయించే. పోలీసుడని కూడా భయం లేకుండా నడి బజార్లో కాలర్ పట్టుకుంటావా? పదని పని చెప్తాను. అలాగే డిఎస్పీ గారి ఫోన్ నెంబర్ ఎంత? డిఎస్పీ గారి ఫోన్ నెంబరా? 2224. ఎందుకు? ఆయన నేను 1వ తరగతిలో క్లాస్మేట్స్ గోలికాయలు కూడా ఆడుకున్నాం. వాళ్ళ అమ్మాయి గారు అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తా ఉన్నారు. ఇదంతా నిజమేనటయ్యా? నిజమో అబద్ధం అక్కడే తెలుస్తాను. ఇదిగో నీ డబ్బులు, నువ్వు పో, నువ్వు అతను వదిలిపెట్టండి. వదిలిపెట్టడం కాదమ్మా, ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి చెడ పురుగులు లాంటి వాళ్ళు. బోసు ఇలా ఉద్రేకపడి ఉద్యోగం పోగొట్టుకున్నావు. పోయినంత మాత్రాన్ని ఏమవుతుంది ప్రిన్సిపాల్ గారు? పోస్టింగ్ లో ఉన్న నేను కవిత్వం చెప్పుకుని ఒక్క పూటైనా ప్రజలు పెట్టే తిండి తింటున్నాను. కానీ పోస్టింగ్ లో ఉన్న మీరు పస్తులు ఉంటున్నారు, రాయుణ్ణి ఎదిరించే ధైర్యం లేక. ధైర్యం లేక కాదు మాస్టర్, మేము తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని. ముందు మీ మేనల్లుడి భవిష్యత్తు చూసుకోండమ్మా. ఇంత జరగటానికి కారణం వాడే. మేనేజర్ కూడా తీసుకోండి. ఇది ఎవరి క్లబ్ తెలిసే మాట్లాడుతున్నావా? సాక్షాత్తు ఆ దేవేంద్రుడి క్లబ్ అయినా మూసి తీరాల్సిందే. మిస్టర్ తిలక్, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయావా? మర్చిపోయింది నేను కాదు సార్, అతనే మర్చిపోయాడు. అతను మర్చిపోతే మనం తప్పు చేయడమేనా? ఈ కేసు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అశోక్ బాబు గారు, మీరు ఇంటికి వెళ్ళండి. వెళ్ళండి. ఆ డాన్సర్ ఎక్కడరా? అధికారం చేతిలో ఉంది కదా, నన్ను లొంగ తీసుకోవాలని చూస్తారా? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే బ్రోతల కేసులో ఇరికి. అర్ధనగ్నంగా నాట్యం చేసేందుకు అరెస్ట్ చేశాను. ఇప్పుడు నా ముందు పూర్తి నగ్నంగా నాట్యం చేస్తే విడుదలగా. అది నా యూనిఫామ్ ఎత్తు పారిపోతుంది, పట్టుకోండి. ఇదేంటి ఆడపిల్ల ఉంటారుగా? అదో పోలీసు వాడు ఆడపిల్ల అంటే పడతాడు, పట్టుకోండి వాడే. చట్టపు నికృష్ట స్వరూపానికి బలి కాబోయిన సగటు మనిషి నాన్న. ఇదేమిటి? ముద్దాయి క్యాబరే డాన్సర్ అన్నారు కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ లో వచ్చిందేమిటి? ఆ యూనిఫామ్ నాదే సార్, రాత్రి దొంగిలించబడింది. అయ్యా, కేసును ప్రజెంట్ చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని నేను ఇక్కడ ఉన్నాను కదా. యువర్ ఆనర్, ఈ అమ్మాయి నైట్ క్లబ్బుల్లో అర్ధనగ్నంగా నాట్యం చేస్తుందని ఎస్ఐ గారి వాదం కాదు, తన యూనిఫారం దొంగిలించిందని సిఐ గారి వాదం కానే కాదు, అసలు సిఐ గారే తనను మానభంగం చేయబోయారని ఈ అమ్మాయి వాదం. ఇందులో ఎవరు వాదో ఎవరు ప్రతివాదో, అసలు ఎవరి వాదం కరెక్ట్ అయిందో అర్థం కాక నేను తికమక పడిపోతున్నానని మీకు మనవి చేసుకుంటున్నాను. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారమ్మా?
నేనున్నాను యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే డిఫెన్స్ కౌన్సిల్ తరఫున నేను వాదిస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ. చూడమ్మా, నీ పేరేమిటి? రాణి. వృత్తి? క్యాబరే డాన్సర్ని. అంటే నీకు నాట్యం చేయడం అంత బాగా తెలుసా? అస్సలు రాదు. అస్సలు రాదా? మరి నిన్ను డాన్సర్గా ఎలా పెట్టుకున్నారు? అక్కడికి వచ్చేవాళ్ళు కోరుకునేది నా నాట్యం చూడాలని కాదు, నా శరీరంలోని అందాలన్నీ ఆనందంగా చూడాలని. నోటీస్ పాయింట్ యువర్ ఆనర్. ఏమిటమ్మా నోటు చేసుకునేది? అదేమన్నా అదిరిపోయే పాయింటా? చూడమ్మాయ్, అలా బట్టలు లేకుండా నాట్యం చేస్తాను అని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? 2 పూటలు మీరు నాకు భోజనం పెట్టిస్తే నేను మీకన్నా గట్టిగా చెప్తాను సార్ నీతి గురించి. యువర్ ఆనర్, కేవలం పొట్టకుట్టి కోసమే తన ఈ వృత్తిని చేస్తున్నానని ఒప్పుకుంటున్న నా క్లయింట్ ని క్షమించి తనపై సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అత్యాచారం జరపబోయారన్న ఆమె వాదాన్ని పరిశీలించడానికి సిఐ గారిని బోర్డులోకి ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. చూడండి మిస్టర్ వీరభద్రయ్య గారు, ఎస్, ఆ అమ్మాయి ఒంటి మీద యూనిఫామ్ ఎవరిది? నాదే. చెప్పానుగా దొంగిలించిందని. ఆమెను మీరు అరెస్ట్ చేశారా లేదా? చేశాను. ఒకవేళ చేసినా సాయంత్రం 6 గంటల తర్వాత గనక ఆమెను మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉండరు. ఆమె కరెక్ట్? సో మీ యూనిఫామ్ పోలీస్ స్టేషన్ లో దొంగిలించబడలేదు. పోనీ స్టేట్ హోమ్ లో దొంగిలించుంటుంది అనుకుందామన్నా ఆమె అక్కడ చేరినట్టు రికార్డ్ బుక్స్ లో లేదు. మీ ఇంట్లో దొంగతనం చేసిందా అంటే రాత్రి మీ ఇంట్లో ఏ దొంగతనం జరగలేదని మీ భార్య వ్రాతపూర్వకంగా వ్రాసిచ్చిన వాంగ్మూలం ఇది. ఇప్పుడు చెప్పండి, రాణి మీ యూనిఫామ్ ఎక్కడ దొంగిలించింది? మాట్లాడే. సిగ్గుతో గొంతు పుడుకుపోయిన ఆయన ఏం చెప్తారమ్మా? నేను చెప్తాను. రహదారి బంగళాలో ఆయన యూనిఫామ్ తీసి నన్ను బలవంతం చేయడానికి చూసినప్పుడు వాటిని తీసుకుని నేను పారిపోయాను. పోనీ ఈ నిజం చెప్పండి. ఆ కాకి బట్టలు మీకు గవర్నమెంట్ ఇచ్చింది, డే బుక్ మీకు గవర్నమెంట్ ఇచ్చింది, రివాల్వర్ మీకు గవర్నమెంట్ ఇచ్చింది. అవన్నీ దొంగిలించబడ్డా మీరు కంప్లైంట్ చేయలేదు. ఈమెను క్లబ్ నుంచి రహదారి బంగ్లాకి తీసుకువెళ్లారు. కేసు ఫైల్ చేస్తే పరువు ప్రతిష్టలు గల జిల్లా పరిషత్ చైర్మన్ గారి కుమారుడు అశోక్ నడుపుతున్న క్లబ్ ని మూసివేయాల్సి వస్తుందని కేసు పెట్టలేదు. ఆమె కరెక్ట్? యువర్ ఆనర్, క్లబ్ ఓనర్ అశోక్ ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. 3X క్లబ్ మీదే కదూ? యా. అక్కడ అమ్మాయిలతో నాట్యం చేస్తుంటారు కదూ? యా. ఆహా, అర్ధనగ్నంగానా? Naturally. సిగ్గులేదలా చెప్పడానికి? వై షుడ్ ఐ? డబ్బు పారేస్తున్నాను, అమ్మాయిలు ఆడుతున్నారు, జనం చూస్తున్నారు. ఇందులో తప్పే ఉంది? తప్పే ఉందా? రేపు పెళ్ళైన తర్వాత నీ భార్యతో కూడా అలా చేస్తావా? డోంట్ టాక్ రబ్బిష్. సార్, ఐ డోంట్ లైక్ దిస్. కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. మర్యాద? ఆడదాన్ని అర్ధనగ్నంగా చూపించి డబ్బు చేసుకునే నీకు మర్యాద? శ్రీశీలాన్ని వేల వేయాలని చూసే నీకు మర్యాద? యువర్ ఆనర్, అహంభావంతోనూ ఐశ్వర్య మదంతోనూ ఇతర నడుపుతున్న క్లబ్ ని మూసివేయించవలసిందిగా కోరుతున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత రాణి గుణానికి మంచిదైనా వృత్తిపరంగా తను చేసింది తప్పు అని భావించి ఆమెకు 1500 రూపాయలు జరిమానా లేదా 15 రోజులు జైలు శిక్ష విధించటమైనది. అశోక్ క్లబ్ లైసెన్స్ రద్దు చేసి అతనికి 25,000 రూపాయలు జరిమానా విధించటమైనది. సిఐ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం మంచిదని పోలీస్ డిపార్ట్మెంట్ కు రికమెండ్ చేయటమైనది. ఎక్స్క్యూజ్ మీ, మీ ఒంటి మీద గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది. ఫైన్ కట్టలేని నేను జైలుకు వెళ్తున్నాను. అక్కడికి వెళ్లి జైలు బట్టలు వేసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకోండి. సారీ, ఈ కేసు పెట్టింది మిమ్మల్ని జైలుకు పంపడానికి కాదు, మా డిపార్ట్మెంట్ లో ఉన్న అవినీతి పరుని బయటకు పంపడానికి. ఈ డబ్బు తీసుకుని ఫైన్ కట్టండి.